ప్రభువుని స్తుతిస్తున్నాను. లోక సంబంధులుగానే బ్రతుకుతున్న క్రైస్తవులు సుఖించుము, తినుము, త్రాగుము అన్నట్లుగా బ్రతుకుతున్న ఈ అంత్య దినములలో 50 రోజులుగా అన్నపానములు మాని ఉపవాసములో ఉండటం నిశ్చయంగా ఖచ్చితంగా ఓ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవం. దేవుని కృప పొందిన వారు తప్ప అలాగుండుట కష్టం. మీ సంఘ కాపరి మరియు మీరు పొందిన ఈ కృప మీ వ్యక్తిగత జీవితాలకు మాత్రమే కాకుండా సేవకు, కడవరి ఉజ్జీవానికి కూడా కారణం అవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఇంతవరకు హృదయమును కృమ్మరించి చేసిన విజ్ఞాపనలన్నిటిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఎంతో ఆత్మాభిషేకంతో నడిపించిన దైవజనునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని తలంపులు మీ దృష్టికి తేవాలని నేను ఇష్టపడుతున్నాను. గాలి బాగుంటుంది కానీ హోరు గాలి బాగోదు. సందడి బాగుంటుంది కానీ అల్లరి బాగోదు. చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఆ తేడాలోనే మొత్తం ఇబ్బంది వచ్చేస్తుంది. ఇదొక సుదీర్ఘమైన ప్రసంగం ఏమి కాకపోవచ్చు కనుక మంచిగా వినండి. ఏంగా పైన సీలింగ్ వర్క్లు అవ్వలేదు కాబట్టి ఫ్యాన్లు పెట్టలేదు. లేకపోతే వీటికి అద్దెలు కట్టే బదులు ఫ్యాన్లు పెట్టుకుంటే సుఖం. కాకపోతే ఇంకా పని ఉంది కాబట్టి పెట్టలేదు. సంతోషం, మంచిది. ప్రియులారా, ప్రేమాతిశయము చేత నిన్ను మూర్ఛిల్లుచున్నాను అన్నాడు కదా. పరమగీత పరిభాష మీరు ఎరిగినదే కనుక కొంచెం తక్కువ చిన్న. ఇందులో ప్రియుడు యేసయ్య, ప్రియురాలు సంఘం కాదు, ఎత్తబడే సంఘం. అక్కడ నామకార్థ సంఘాలు చాలా ఉన్నాయి. పరమగీతంలో నామకార్థ సంఘాలు ఎవరు అంటే యెరూషలేము కుమార్తెలు అనబడుతున్నవారు, లెక్కకు మించిన కన్యకలు అనబడుతున్న వాళ్ళంతా నామకార్థ సంఘాలు. ప్రియురాలు, ప్రాణేశ్వరి, గువ్వ, పావురము, ఉద్యానవనము, జలకూపము, రాజకుమార పుత్రిక, ఇవన్నీ ఎత్తబడే సంఘానికి వాడబడిన పదాలు. అయితే ఇందులో ప్రియురాలు ప్రియునితో మాట్లాడుతున్న ఒక చక్కని మాట ఏమిటంటే, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను అంటారు. ఇంగ్లీష్లో ఎంత సింపుల్గా ఉండదంటే, ఇంత గ్రాంధిక ఐఎమ్ లవ్ సిక్ అంటుంది. ఎంత సింపుల్గా, ఎంత మధురంగా ఉంటుందో స్టేట్మెంట్. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను అనే పదాన్ని ఐఎమ్ లవ్ సిక్ అంతే. అంటే నాకు జబ్బేమి లేదు, తెగులేమి లేదు, రోగేమి లేదు, నీరసించిపోయి అలా కూలబడి ఒకలాగా నిస్త్రానం కూడా. ఆ నీరసానికి కారణం ఏంటంటే ప్రేమ. నువ్వు కనబడక, నువ్వు మాట్లాడక, నీతో సమయం గడపక, ఇట్లుంది నా పరిస్థితి తప్ప నాకు జబ్బేమి లేదు. అంటే ఈ జబ్బు తగ్గాలంటే నువ్వు కనపడితే తగ్గుద్ది, నువ్వు మాట్లాడితే తగ్గుద్ది, నీతో టైం స్పెండ్ చేస్తే తగ్గుద్ది. ఇట్ ఈస్ నాట్ ఎనీ అదర్ సిక్ బట్ లవ్ సిక్. ఇంకే జబ్బు కాదు ఇది, నీ ప్రేమ వలన కలిగిన ఒక మర్యాద. నేను అందుకే మొన్న మధ్య ఒక ప్రసంగంలో చెప్పాను ఈ మాట. ఒక భక్తుడు అన్నాడట,
ఒక్కసారి నిన్ను కనులారు చూసే కృపవు చాలు, నీకేం అడగనని. అంటే దేవుడు ఆ భాగ్యం ఇచ్చారట, దర్శనం ప్రత్యక్షత కలిగింది. చాలా థ్యాంక్స్ అయ్యా, చాలు నా జన్మకి, నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని గోల పెట్టాడట. ఒక 2 రోజులకి మళ్ళీ సేమ్ కూటం పెట్టాడు, ఒక్కసారి కనపడు ప్రభా అని. ఏం పిచ్చి పిచ్చి కొందరు తమాషాలుగా ఉందరా నీకు, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసినా అంటే ఇది గర్వం కాదు, అహంకారం కాదు, నిన్ను ఏమార్చడం కాదు ప్రభా, నిజంగానే ఒక్కసారి చూస్తే చాలు అనుకునే అడిగాను, ఉత్తుత్తి మాటలు కాదయ్యి. కానీ నేను చూసిన తర్వాత ఈ 2-3 రోజులు చాలామందిని చూశాను, ఎవరిని చూసాను చిరాకు వచ్చేస్తుంది నాకు. నిన్ను చూసిన కన్నులతో నేను లోకాన్ని చూడలేకపోతున్నాను ప్రభువా, మళ్ళీ నువ్వు కనబడితే తప్ప నెమ్మదిగా ఉండలేదు అన్నాడు. ఎంత అద్భుతమైన భక్తి భావనండి. మనకు మహా గొప్ప దైవజనుడు ప్రభును నిర్ణయించిన వారి పాటలు నేను విశ్లేషణ చేస్తూ ధ్యానం చేస్తూ ఓ చోట వాక్య పరిచయం చేస్తే వారి కుమార్తె వచ్చింది ఆ కొడుకులో, మనకి తెలియదు కదా. కొడుకు అయిపోయాక అన్న మా నాన్నగారి పాటలు మాకు కూడా తెలియదన్న, మీరు చాలా బాగా మాట్లాడారు అంటే ఇక నాకు మొహమాట ఉండదు. నువ్వు ధ్యానించలేదు బిడ్డ, పాడుతున్నావు అంతే. నేను ధ్యానించాను. అదేంటి అన్నాడు. చూస్తే నువ్వు 150 కీర్తనలు ధ్యానించేదే కష్టం, నేను ఇప్పుడు బైబిల్లో కీర్తనకారులు మాత్రమే భక్తులు కాదు కదా, తర్వాత కూడా మంచి భక్తులు ఉన్నారు. నేను కూడా కొన్ని పాటలు రాశాను, అవి నా ధ్యానములు పుట్టినవి కనుక వాటి నుంచి నేను ధ్యానించక్కర్లేదు. కానీ ఆయా భక్తుల పాటలు ఎలాంటి ధ్యానమో నేను ధ్యానం చేస్తే కనుక దొరకదు కాదు, ఆ పాటలను కూడా ధ్యానిస్తుంటాను. లేకపోతే 60 సంవత్సరాల వయసులో ఒక ఆయన రాస్తాడు పాట, ఒక ప్రేమ గీతంలో ఉంటుంది. ఆ పాట రాసినప్పుడు ఆయన ఏజ్ 60 దాటింది తెలుసుగా. గుండెలో దాగి ఉన్న ప్రేమనే చెప్పనా, అది అసలు ఆ భావుకత మనస్సులు నిండి ఉన్నటువంటి ఏంటయ్యి, ఒక మంచి యవ్వన ప్రాయములో ప్రేమ భావనల చేత తొణికిసలాడే వయసులో వ్రాయగలిగినటువంటి పదజాలం అది. నేను అంటున్నాను, ఆ 60 ఏళ్ళు శరీరానికి వచ్చినాయి కానీ ఆత్మలో అతను పెండ్లి కుమార్తె, ప్రధానమైపోయిన బిడ్డ. రేపో మాపో పెళ్లి జరగబోతుంది. తన ప్రియుడికి పెళ్లి కాబోతున్న భార్య రాసుకునే ఉత్తరం అట్నే ఉంటుంది. అది ఆ భావన అంతే. ఇవన్నీ మీకు చెప్పటం వెనక నా ఉద్దేశం, యేసయ్య మీద మీకు ప్రేమ ఉన్నదా అని అడగటం చాలా చిన్న ప్రశ్న. ఆయన కాకపోతే ఎవరిని ప్రేమిస్తాం మనం? దరిద్రాన్ని కొన్నిసార్లు ఇతరులను కూడా ప్రేమిస్తూ ఉండవచ్చేమో కానీ ఆయన ప్రేమించిన స్థితి ఎవరికి ఉండదు. కానీ నా ప్రశ్న ఏంటంటే ఆయన ప్రేమ చేత సిక్కయ్యే అంత ప్రేమ ఉందా? నీవు కనిపించని రోజున ఒక క్షణము అది అసలు ఇప్పుడు నీకు అటు అనిపించిందా? పాట వచ్చి పాడతావు అంతే. పాట వచ్చు కాబట్టి పాడేవాళ్ళు, పాట బాగా పాడగలరు కాబట్టి పాడేవాళ్ళే కానీ అసలు ఆ పాటే మన బ్రతుకైతే ఇన్ని పాటలు ఎందుకు ఉంటాయి? నా బోధ ఒకటే సింపుల్ ఈ పూటకి, ప్రేమ చేత సిక్కైపోయేంత పరిస్థితి వచ్చిందా ఈ మధ్య? ఎందుకు ప్రభు నాతో మాట్లాడలేదు, వాక్యం చదువుతున్న నాకే ప్రత్యక్షత రావట్లేదు, ఎందుకు ఎంత ప్రార్థన చేసినా ఆత్మలో కదిలించబడి అనుభవం రావట్లేదు, ఎందుకో ప్రభు నాకు ముఖం చాటేశాడు. మరో భక్తుడు గానం చేస్తూ అంటాడు, ఎన్ని శ్రమలైనా భరించగలను కానీ నీ మౌనాన్ని భరించలేను ప్రభా ప్లీజ్ అంటాడు. ఇవన్నీ పాటలు. కీర్తనల గ్రంథంలోంచి వేవేల కొలది ప్రసంగాలు చేయగలిస్తే ఇవి కూడా కీర్తనలే కదా. కొన్ని ఉంటాయి పిచ్చి పిచ్చిగా ఉంటాయి కానీ అర్థం పర్థం లేకుండా ఎట్టొకట్ట రాసి టెంపో స్పీడ్గా పెంచి మధ్యలో హల్లెలూయా స్తోత్రం అంటే పాట క్లిక్ అయిపోద్దనే పనికిమాలిన ఫీలింగ్ చాలామందికి ఉంది. నేను మొన్న సంగీతకారులందరూ కూర్చోబెట్టి ఒక వాయిబీగా క్లాస్ ఇంచుమించు, అందులో ఏంటి తెలిసిన
పరలోకములో అసలు రిథం ఉండదు తెలుసా అని చెప్తే బుర్ర పనిచేయలేదు కొడికి. ఏడ చదువుతున్నారా బైబిల్ మీరు? ఆ రిథమ్ ఇన్స్ట్రుమెంట్ బీట్ ఉండదు పరలోకంలో, ఓన్లీ స్ట్రింగ్స్ ఉంటాయి, ఇంకేముండవు. కొన్ని యుగాలుగా నాన్ స్టాప్గా పాటలు స్ట్రింగ్స్ మీద పాడుతున్నారంతే. కొట్టో ఏముండదు అసలు. మళ్ళీ మాటికి ఒకసారి నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లుగా భూమి మీద అసలు ఏంది రాడు జరిగేది? దాంతో సంబంధమే లేదు. ఇది మా మినిస్ట్రీ కనుక మా చిత్తం, ఇది మా కూడికి కనుక మా నడిపింపు. లాస్ట్లో మర్యాదకు ఒక మాట అంటాడు, నీ చిత్తము పరలోకం నెరవేర్చున్నట్టు భూమి మీద ఉన్నట్టుగా. కానీ దాని అర్థం ఏంటంటే, ఇంత చేసేవి కానీ ఆయన చిత్తం చేయలేదురని మనస్సాక్షి పొడిచేస్తుందండి. అందుకని అట్ట అంటాడు లాస్ట్లో. పేరు చెప్పను కానీ ఒక దైవభక్తి చేసుకునే ఒక క్రైస్తవేతరులు ఒక నిష్ట కలిగి 40 దినాల పాటు భక్తి చేసుకుంటూ రోజు మైకులో పూజలు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. వారు దినమంతా చేసి రాత్రి అంతా కూడా పాటలు పాడి ఇప్పుడు పడుకునే సరిపోయింది. 3 పట్టుకొని 11 ఆ టైంలో పడుకున్నారు. ఓ దేవుడా కాపాడు, మా దేవుడా కాపాడు, ఆ దేవుడా కాపాడు, కాపాడు 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 కొన్ని 100 పేర్లు చెప్పి లాస్ట్లో అందరినీ కాపాడుచున్నవాడా మమ్మల్ని కాపాడము అని ముగిస్తున్నారు. నేను ఒకరోజు పోయి వాళ్ళని కూర్చున్నా. మీరు చారిటీ అన్నాడు. మీరు చెప్పిన పేర్లన్నీ చెప్పారు కానీ ఒక పేరు చెప్పలేదు, అది కూడా తెలుసుకుంటే పొద్దున వచ్చాను. ఏంటది అని అన్ని పేర్లు చెప్పారు కానీ అందరినీ కాపాడుచున్నవాడా, నన్ను కాపాడనా, ఆయన ఎవరన్నా? నిజంగా దీనికే వచ్చామన్నా, నువ్వు చెప్పంది అదొకటి, అది కూడా చెప్తే ఎడదాకా ఎందుకు అత్త మర్యాద లేచి వెళ్ళిపోన్నాడు. అంత తమాషగా అది నన్ను నిలకొడతాం. పూజలోకి వచ్చి కూర్చుంటే కొట్టి తోస్తారని చెప్తాను, నీ మీద కేసు పెడతాను. మరి మా పేనానికి ఇట్లా తగలబడ్డాను, ఏం కావాలన్నా పేరు చెప్పి వెళ్ళిపోతా. మైకులన్నీ కట్టి అడ్డు చేసి మీ వేసుకురా చాలా వెళ్ళాక చాలామందికి మనస్సాక్షికి తెలుసు సార్, తెలుసు, లోపల తెలుసు. కాకపోతే అందరికీ బాధగా అని ఊరుకుంటున్నారు. మనం ప్రపంచానికి చేరాల్సిన ముచ్చటని చాటిస్తున్నాం. పెద్ద వ్యత్యాసమేమీ లేదు. యేసయ్యను ప్రేమించుచున్నారా? ఒకరు మాటల్లా. పోనీ యేసయ్య ప్రేమను అనుభవిస్తున్నారా? యేసయ్య ప్రేమకే చిక్కి శల్యమయ్యే అంతగా ఆయన ప్రేమను కోరుకుంటున్నారా? ఇది అసలు గొడవ. ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లుచున్న భక్తురాలి వ్యవహారం ఎలా ఉంటుందంటే, ప్రార్థన తాను ఆరంభిస్తుంది కానీ తాను ముగించదు. అది దాని రేంజ్. నువ్వు అట్లా అంటావు కానీ మేము ప్రేమించే వాళ్ళమే, యేసుప్రభుని ఒక్కడమే ప్రేమించడం ఏంటి అన్నట్టుగా చూసే ఎటకార పూలకే కరువేం లేదు భూమి మీద. కానీ వాట్ ఈస్ దట్ రేంజ్ ఆఫ్ బికమింగ్ లవ్ సిక్? ఆ రేంజ్ ఏంటి చెప్పనా? ప్రార్థన ప్రారంభించడం తప్ప ముగించడం ప్రభు చేతిలో ఉండాలి. ఆ తాళపు చేయి మన చేతిలో పెట్టుకున్నంతసేపు అది ఒక పరిపక్వమైన ప్రార్థన కాదు. అనండి, నా భాష మీకు అర్థమైందా? దాని గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. నేను వాళ్ళు 2 hours ప్రేయర్లో ఉన్నాను, 3 hours ప్రేయర్లో ఉన్నాను. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద అమౌంట్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద టైమ్ ఆస్. ఆ ప్రార్థన ఎట్లా సాగింది, ఆ ప్రార్థన ఎవరు ముగించారు అన్నదే పాయింట్. ఇన్ని గంటలు చేసామన్న అసలు పాయింట్ కాదు. లేదన్నా నేను చాలా ఎదుగుతున్నాను ప్రార్థనలో, గతంలో కరగండి 3 గంటలు చేస్తున్నాను. నీ ప్రార్థన సమయం పెరగడం సంతోషకరం, ఖచ్చితంగా కాదనడం లేదు. కానీ అది కొలమానం కాదు. దైవ చిత్తానుసారమైన ప్రార్థన అనడానికి కానీ, పరిశుద్ధుల ప్రార్థన అనడానికి కానీ, దేవుడే ముగించే స్థాయి ప్రార్థన అనడానికి అది కొలమానం కాదు. మీకు సింపుల్గా 3 మాటలు చెప్తాను, 10 మాటలు ఎందుకు కానీ సింపుల్గా 3.
దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన ప్రార్థన యాకోబుది కదా. అది ఖచ్చితంగా ఘనంగా చెప్పాల్సిన ప్రార్థనే కదా. ఆ ప్రార్థనలో మాటలు చాలా తక్కువ ఉన్నాయి, కన్నీరే ఎక్కువ ఉంది. అంటే దేవుణ్ణి గెలిచిన ప్రార్థనలో మాటలు లేకపోవడం ఒక సవాలు కదా. ఎప్పుడో సాయంకాలం మోకాలి తెల్లవారులంటే సుమారు 12 గంటలు చేసిన ప్రార్థనలో మాటలు కరువైపోయింది అంటే నీకేమర్థం వాళ్ళ ప్రార్థనలో నీ హృదయం మాట్లాడాలి, నీ అంతరంగం మాట్లాడాలి, ఆ భాషను కన్నులు చూపించాలి. అది ప్రార్థన. నేను చాలా ఏండ్ల క్రితం కవిత రాశాను, అందులో అంటాను, సకల భాషలు విఫలమైన చోట కన్నీటి భాషే కదా గెలిచేది అని. అంటే భాష వ్యక్తీకరించలేని భావాన్ని కన్నీరు వ్యక్తీకరిస్తుంది. సరైన పదాల్లో చెప్పలేమేక కుదరదు. అప్పుడు కన్నీరు ఆ గ్యాప్ను పూర్తి చేస్తుంది. చాలా చిన్నగా చిన్నపిల్లలో ఎవరో ఇంట్లో పిల్లలు ఏదైనా చిన్న పొరపాటు చేస్తారు, నాన్న కోపడతాడు, ఇటురా చేసావా, ఎందుకు చేసావు. ఇక ఆ కోపం ఆ ఉగ్రత అర్థమైపోయి భయం వచ్చి కచ్చ వణుకుతున్న పరిస్థితి. అప్పుడు ఏదో ఒక జవాబు చెప్తే జవాబు చెప్పిన కొద్దీ 4 పడుతుంటాయి. ప్రతి జవాబుకి 2 దనాలు అనిపిస్తుంది. అసలు జవాబు చెప్పకుండా తలంచుకొని కన్నీరు పెట్టుకుంటే అసలు కొట్టేవాడు కూడా కొట్టబుద్ది కాదే. సర్లే తగలబడి ఏడుతాం కాదు, ఈసారి కుదురుకుండా అయిపోయింది కోటం. మంచి అందమైన కారణం చెప్పాలనుకున్నప్పుడు 2 పడతాయి. నేనేమని చెప్తున్నానంటే మన భాష మన కలుగు చేసే మేలు కన్నా కన్నీరు కలుగు చేసే వీలు ఎక్కువ ఉంటుంది దేవుని దగ్గర. అంటే నేను ఏంటంటే ప్రార్థన పేరు మీద చేసే రభస ప్రార్థన కాదు, ఎట్టంటే బాధపడతారని నేను చుట్టూ తిరుగుతున్నాను. నేను ఆర్ఆర్కే మూర్తయ్య గారు ఆ పాట గుర్తుందా మీకు? మా బ్యాచ్ వాళ్ళు ఎవరి నుండి తెలుసుద్ది, అందరు ఈ లేటెస్ట్ వాళ్ళు వచ్చారు. కానీ పాతకాలం వాళ్ళు ఉంటే మనసా మనసా తెలుసా, అది ఉన్నారు అది నీకిది తెలుసా మానవ జీవిత వరసా మానని జీవిత రభస. ఆయన రాయాలి, రాతే చెవులు అమృతం పోసినట్టు ఒక్కొక్క పదం రాయితే. ఆయన పాట అయితే పాడపోయినా చదివేసినా బాగానే ఉంటుంది. అంటే లిరిక్స్ అంత అందంగా ఉంటాయి. ఆ అమెరికా కూర్పు ఏమండి, ఎంత చక్కని భావన ఆయన వ్యక్తపరుస్తాడు. అంచేత ప్రార్థన పేరు మీద జరుగుతున్నటువంటి హడావుడి చాలాసార్లు ప్రభు దాకా వెళ్ళదు ఆ ప్రార్థన. కనుక ప్రేమాతిశయము చేత మూర్చిల్లే ప్రార్థన అంటే ఆ ప్రార్థన ప్రభు ముగించాలి అని నేను ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం లేదు. ఆమె అంది అక్కడ ఏమని, లేచుటకు ప్రేమకిష్ట మగువరకు లేపకయు కలత పరచకు ఉందని నాకు ప్రమాణం చేయండి నా నామకార్థ క్రైస్తవులతో మాట్లాడుతుంది. యెరూషలేము కుమార్తెలు ఉన్నారు కదా అక్కడ, వాళ్ళు నామకార్థులని అంతకు నాకు 100 కారణాలు ఉన్నాయి. అందులో ఒకటిది, వాళ్ళు చేయరు ప్రార్థన. ఎవరిని ఎక్కువ చేసినా మరి అంత టూ మచ్గా చేయాలా, అంతసేపు చేయాలా, ఓ 7 చేయాలా, గుండెలు బాధ చేసుకోవాలా, అన్నం మానేయాలా, చాలా టూ మచ్ ఇస్ గుడ్ ఫర్ నథింగ్ అని ప్రార్థనా జీవితం కూడా అతి ఉండకూడదు, తగ్గు అని ఆపేసే బ్యాచ్ ఏదైతుందో వాళ్ళు యెరూషలేము కుమార్తెలు. వాళ్ళకి ఏడుపు రాదు, వాళ్ళు ప్రార్థన చేయరు. చెప్తే అయ్యో మరి ఏడు చేయాలండి. ఒక పాస్టర్ గారు ఎటకారానికి మేమందరం కన్నీరు వచ్చి ప్రార్థన చేస్తాం, ఎన్ని పాపాలు చేశారో అంత ఏడు చేస్తున్నారు అన్నాడు. ఆడెంత కడుపుంటి క్యాండిడేట్ నువ్వు అర్థం చేసుకో. నేనన్నాను నాకు అది అర్థం కావట్లేదు అన్నాను. ఏడ్చేది నువ్వు కదా అన్నాను. నేను చెప్పేది నా గురించి కాదురా, యేసుప్రభు గురించి. నేను చెప్పేది నా గురించి కాదురా, యేసుప్రభు గురించి. ఆయన ఎడుతుంటే చెమట రక్తం అయ్యేదాకా, అది కూడా ప్రతి రాత్రి అంతే ఏడిచాడంట. 33 ఏళ్ళు ఏడుతూనే ఉన్నాడంట. ఇన్ని పాపాలు చేసి ఉంటాడంట. తప్పట అనకూడదు, నోర్మై సైతానా, ఇందాక అన్నావు కదరా మరి నువ్వు అన్నమాట. అంటే వాక్యపు అవగాహన లేకుండా శరీర సంబంధంగా నోటుకు వచ్చినట్టు దుందుడుగా వాకే ఒక ఉద్రేకపు ఆత్మ తప్ప మారుమనసు ఏడ పనిచేయడాడు.
దైవ చిత్తానుసారమైన దుఃఖముతో పాపాల విషయం పశ్చాత్తాపడి మార్పు పొందినోడికైతే ఈ చెత్త మాటలు రావు. మారు మనసే పొందకుండా బాప్తిసం పొందిన రకం కాబట్టి వచ్చినాయి అడిగాయి. అడెవడ కానీ ఈ పదజాలను తగ్గే ప్రసక్తే లేదు. అడు గురించి నేను మాట్లాడేది. అడెవ్వడైనా ఊరక వయసు గౌరవించుకుంటూ పోతే అసలు గౌరవానికే గౌరవం లేకుండా పోద్ది. ఎవరికైనా కష్టం అనిపిస్తే భరించండి, పూటకి ఇట్లాంటి ఏం మారి ప్రసక్తే ఉండదు. ప్రార్థనా జీవితం గురించి హృదయాన్ని క్రొమ్మరించుకొని చేసే రోదన గురించి కూడా నువ్వు కామెంట్ చేసే కాడికి వచ్చావంటే అసలు నువ్వే రకమరా? ఎప్పుడు 5వ ముద్ర 7వ ముద్ర వదిలినప్పుడు పాతాల నుంచి ఆత్మలు రావాలి, నువ్వు అప్పుడెట్లా వచ్చావు నువ్వు? The one who is speaking against us prayer life is deadly against the Holy Spirit God. ప్రార్థన జీవితమునకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఖచ్చితంగా దేవుని పరిశుద్ధాత్మకు వ్యతిరేకమే. ఇవేమంటుంది? లేచుటకు ప్రేమకిస్తాం. ప్రేమ అంటే ఎవరు? గాడ్ ఈజ్ లవ్. ప్రేమ అనేది ఒక భావన కాదు. ప్రేమ అంటే దేవుడు. ప్రేమ అంటే వ్యక్తి. దేవుడే ప్రేమ. ఆమేన్. లేచుటకు ప్రేమకిష్టమ్మ కొరకు లేపొద్దు. నాకు ప్రమాణం చేయండి, మధ్యలో పిలవబాకండి. పద్దాక రాయికి జాలే ప్రార్థన లేపొద్దు. అది రోజు పడుతుందా, 2 రోజులు పడుతుందా, గంట పడుతున్న సంబంధం నేను మోకరిస్తే ఇక జాలే బిడ్డా, ఈసారికి వెళ్ళు, మళ్ళీ మాట్లాడతాను నీదని దేవుడు పంపాలి నన్ను. ఈ లోపు నేను కూర్చుంటా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. కనుక ఈ భావన పరమగీతంలో రాయబడింది. 3వ అధ్యాయం 5వ వచనం మళ్ళీ రాశాడు, 7వ వచనంలో 8వ అధ్యాయం మళ్ళీ 2వ వచనం రాశాడు. ఇదే మాట 3 చోట్ల ఎందుకు రాశాడంటే దానికి 2 వ్యాఖ్యానాలు చెప్తాను. ఒకటి, కాలం. ఈ 1వ అధ్యాయానికి 8వ అధ్యాయం బోల్డ్ గ్యాప్ ఉంది కదా. ఈ కాలం మారుతున్నప్పటికీ ఆ ప్రార్థన మంట తగ్గల. 2, ఈ కాలం పెరుగుతున్నప్పటికీ ఆ బ్యాచ్కి ప్రార్థనాత్మ రాల. దాని అర్థం అది. మనం ఇంత ఏడిపిస్తున్నా ఏమో ప్రార్థనలో ఏడుపు మానలేదు ఏంట్రా అనే సోయాలకలేదు. ఇంతమంది నీళ్లు జల్లుతున్న ప్రార్థన మంట ఆరటం లేదు. ఇది ఏమో సాక్ష్యం. ప్రతిసారి ప్రేయర్లోకి వెళ్ళండి, వీళ్ళందరూ దాన్ని మీకు దండం పెడతాను, డిస్టర్బ్ చేయకండి, గదిలో పోతాను, ఏడిపించబాకండి. వాళ్ళకి సెల్ ఫోన్ పట్టుకొని ప్రేయర్ రూమ్కి వెళ్ళేవాడికి ఎంత తేడా ఉంటుంది సార్. ఏం భక్తి సార్ చేసేది అసలు? ప్రేయర్ రూమ్లోకి సెల్ ఫోన్ పట్టుకు వెళ్ళేవాడికి ఏం క్వాలిటీ ఉంటుంది సార్ అసలు? అసలు ఒక అరగంటకో 40 నిమిషాలకు అలారం పెట్టుకొని ప్రార్థన చేసేవాడి స్థాయి ఏమాత్రం ఉంటుంది సార్? ఆడు మాట్లాడతాడు, ప్రార్థన మీద ప్రసంగాలు చేస్తాడు, మళ్ళీ ఆడు చూస్తే చిరాకు వచ్చేద్దు నాకు. అసలు ప్రార్థనలోనే ఎక్కువ మాట్లాడొద్దునంటే ప్రార్థన గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు దేవుడు. లేచుటకు ప్రేమకిష్టమ కొరకు లేపకయు కలతపరచకయునుడి. అంటే ప్రార్థనలో మోకరిస్తే నేను లేవాలంటే నేను లేవకూడదు, ప్రభుకి జాలి పో అని చెప్పాలి ఆయన, అప్పుడు దాకా నేను లేగను. దట్ ఈస్ ద పీక్స్ అండ్ ద పినాకిల్ పాయింట్ ఆఫ్ ప్రేయర్ లైఫ్. అది ప్రార్థన అంటే. ఏదో కిరాణా కొట్టుకాడికి పద్దుబట్టుకెళ్ళి మొత్తం లిస్ట్ అంతా చదివేసి వచ్చేసినట్టు కాదు. నీకేమేం కావాలో చెప్పేసి ఏసునామములో అడిగిన నమ్ముతున్నాము తండ్రి ఆమేన్. ఇటు చివరిలో డైలాగ్ వాడేది విశ్వాసం మీద కాదు, ఇంకెంతకన్నా ఎక్కువసేపు ఉండలేక. విశ్వాసం ఎలా ఉంటుందంటే, ప్రభువా నువ్వు ఆకాశాలు తెరిచి అద్భుతాలు చేయగలవు, మేము మనుషులను అడగాల్సిన పని లేదు, ఎవరికి ఆశ్రయించ నువ్వే మాకు ఆశ్రయం, నువ్వే మా దుక్కు, ఈ రోజు 1,00,000 రూపాయలు కట్టాలి ప్రభు, అద్భుతం చేయి అద్భుతం చేయి అద్భుతం చేయి అద్భుతం చేయి అని ప్రార్థన చేసి ఆమె అనగానే ఇంకోటి ఫోన్ చేస్తా, డబ్బులు నిరం చేస్తావా అని. ఎందుకంటే వీడు నమ్మే అద్భుతం అప్పు పుడతమే, అంతకన్నా అద్భుతం వీడు నమ్మలేడు, వీడి వల్ల కాదేక. ఆమెకు మనం అంటే మరి ఈ రోజుల్లో అప్పు పుట్టడం కొన్ని అద్భుతమే కదన్నా అంటాడు. నేను చెప్పేవన్నీ కూడా ప్రాక్టికల్గా నిజమో కాదు ఒకసారి ఊహించండి. నేను ఎక్కడో గాలిలో ఆకాశంలో మాట్లాడలా, స్వాప్నిక జగత్తులో విహరిస్తున్న ప్రేమికుల మాటలు నా దగ్గర లేవు. వాస్తవ లోకంలో ఎప్పటికప్పుడు నన్ను గిల్లి చూసుకొని ఏడే ఉన్నాను అనుకొని చెప్తున్నా.
తేలుచున్న ఫలితార్థం అనగా మన ప్రార్థనా జీవితం ఏ స్థాయిలో ఉంది? మనమే మొదలుపెట్టి మనమే సరిపెట్టుకొని దులుపుకొచ్చేసే రకమా? మళ్ళీ దాని గురించి 10 మంది చెప్తాడు. అన్నా మీకు ఫోన్ చేసావన్నా, యాక్చువల్గా ప్రేయర్లో ఉన్నాను, ఇప్పుడు ఆ రోజు అత్తమని ఎవరికి ఫోన్ చేసినా చెప్పాలాడు. మన భీమవరం వెళ్తుంటే లాస్ట్ ఇయర్ వైఎస్ రాజశేఖర్ గారి బాసిపెట్లు వేసి కూర్చున్న విగ్రహం ఒకటి చూడటి అట్టు పెట్టాడు ఒకడు పెద్ద ఫ్లెక్సీ. దైవజనం 40 రోజుల పాసు ప్రార్థనలో సమస్యల్లో బాధలు వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి పెట్టాడు పెద్ద ఫ్లెక్సీ. సుమారు ఒక 10x30 or 40 ఉంటుంది, అది పెద్దది. అంటే ఆ టర్న్ ఇటు తీసుకోగానే పెద్ద కనపడింది. 40 రోజుల పాసు ప్రార్థనలో మఠం వేసి కూర్చున్నాడు, చేతపడి చేసి ముగ్గేసి మధ్యలో కూర్చున్నట్టు. అసలు చిరాకు వచ్చేసింది. పవన్ తోలుతాడు, ఎవడు రా అని చెప్పంటే, అన్న పలానా మనకు తెలుసు కదా, ఒక కలుపురు నెంబర్ కలిపోసారంటే కలిపించాడు. కలిపిస్తే హలో ఎవరు అంటే, చాలా అప్పుల్లో ఉన్నాం, బాధలో ఉన్నాం, కొంచెం ప్రార్థన చేస్తారా అన్నాను. తప్పకుండా ప్రార్థన చేస్తాను అంటే, మీరు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు కదా, మరి ప్రార్థన చేస్తే త్వరగా అద్భుతం జరుగుతుంది, వెంటనే జరుగుద్ది అన్నారు. మరి వెంటనే జరుగుతుందంటే ఇప్పుడే వచ్చేస్తానన్నాను. అది మీ విశ్వాసాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అన్నాడు. వాడికి అర్థమైపోయింది మ్యాటర్. ఇక మరి ఆ పాటి దానికి నా విశ్వాసమే నా అద్భుతానికి కారణమైతే నువ్వెందుకు వేసేవారో బ్యాన్ రా నాన్న. ఏంటంటే మీరు ఎవరు అసలు అట్లా మాట్లాడతానంటే, నేను చెప్పని చేస్తాను అన్నా 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 అది ఏందిరా అన్న, నేను రాను నువ్వు వత్తలో ఉన్నాను, నేనే వచ్చేస్తాను. నేను భీమవరం వెళ్తున్నాను, పవన్ చర్చిలో కూటం ఉంది, మళ్ళీ రాత్రికి వచ్చేప్పుడు బ్యానర్ కనపడితే మాత్రం నువ్వు భయపడ. సాయంత్రం నిజంగా చింపేశాడు బ్యానర్. నేను ఎందుకు చెప్తానంటే, మనం ప్రార్థన చేస్తే పబ్లిసిటీ ఏంటి సార్ అసలు? ఇతను పనికిమాల పనులు చేసి అన్న బాగానే వాక్యం చెప్తాడు కానీ తిడతాడు, కోపపడతాడు. అంత వాక్యం తెలిసిన వాళ్ళకి అంత కోపం ఎందుకు ఉంటుందంటే, వాక్యం బాగా తెలిసింది కాబట్టి కోపం వచ్చిందిరా. నీకు ఇలా బైబిల్ చదివి ఆడకపోతే కోపం వచ్చి ఉండేది కాదు. ఏలో సకానికి సగం మంది మౌనం ఉన్నారంటే నా అర్థం చేసుకోవచ్చు నేను. నోట్ దిస్ పాయింట్. బాగా మాట్లాడుతున్నావుగా. ఆర్టిస్టులు బిజీగా ఉంటారు, మాట్లాడుతున్నాం, అద్భుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథంలో తాలిమి లేక కష్టపడి నష్టమే వచ్చినాడు, ఎక్కువ కష్టపడకూడదు వదిలేదు. లేదా బైబిల్ అట్ట మరే. నేను పడే ప్రయత్నం అంతా మన ప్రార్థనా జీవితంలో క్వాలిటీ పెరగాలి. క్వాలిటీ కొద్ది గొప్ప టైము క్వాంటిటీ పెంచాం. ఇదివరకు అంత ఘోరంగా లేదు, 1-2 గంటలు పెంచాం, బాగానే ఉంది. క్వాలిటీ పెరగాల. క్వాలిటీ అంటే దేవుని మనసు రావడం, దైవిక హృదయం రావటం, ప్రార్థనా పరుల ఆత్మను మనం కలిగి ప్రార్థన చేయటం, పరిశుద్ధుల ప్రార్థనలో కలపదగిన ప్రార్థనలు చేయటం. ఈ క్వాలిటీ పెంచుకుంటూ వెళ్ళాలి. మనం చేస్తే దేవుడు ఆమె అని చెప్పేదాకా చేయటం, ఈ క్వాలిటీ పెరగాలండి. అటు కాకపోతే మనం ఎంతకాలం చేస్తే ఉపయోగం ఉంది? నన్ను అడిగాడు, అన్న 3 రోజుల ప్రార్థన పవర్ఫుల్లా 7 రోజులు పవర్ఫుల్ అంటే 700 అని చెప్పాను నేను. అన్న నువ్వు ప్రతిదానికి ఎట్టకారంగా మాడుతున్నామంటే, మరి ప్రార్థనను రోజుల లెక్కన కొలవటం ఏంటి అసలు? మరి నువ్వు అడిగిన ప్రశ్న అలా ఉంది, ప్రశ్నను బట్టి జవాబు ఉంటుంది. అన్న చెప్పనంటే, ఒరే గంట చేసినా 3 గంటలు చేసినా 7 గంటలు చేసినా నీ వశములో నువ్వు చేస్తే సున్నారా. ప్రార్థనలో చేసేవాడు పరవశం అవ్వాలి, ఆత్మవశం అయిపోవాలి, ఆయన లీడ్ తీసుకోవాలా. నువ్వే డ్రైవింగ్ చేసే కాడికి వేస్ట్. ఆత్మ సారథివై మాకు తోడుండి, అది ప్రార్థనా జీవితం. సారథ్యం ప్రభు చేతులకు వెళ్ళకపోతే, పరిశుద్ధాత్ముడు రథసారథి కాకపోతే, నీ బండి నువ్వు తోలుకుంటే పెద్ద అందరు సప్పట్లు కొట్టేది ఏమందాడా? సారథ్యం దేవుడు వహిస్తుంటే, when he starts leading the whole prayer and your life, that will be amazed. ఆ రేంజ్ వేరు ఉంటుంది. ఆమేన్.
హల్లెలూయా. కాబట్టి ప్రార్థనా జీవితానికి సంబంధించిన సవరణలు, దిద్దుబాటులు, సరి చేసుకునే సర్దుబాటులు కాస్త కఠినముగా పరిచయం చేసినప్పటికీ అంగీకరించే మంచి మనసున్న వారందరికీ వందనాలు. స్వీకరించలేని వారిని ఇక వదిలిపెట్టేస్తున్నాను. నేను కాళ్ళతో సాగలేను, నన్ను కూడా మీరు వదిలేయండి, ప్రశాంతంగా ఉంటాను. ఎందుకంటే నేను నా సొంత అనుభవాలు కానీ నాకు ఒకసారి అట్టయిందని నేను చెప్పాల. నా అనుభవాలు ప్రపంచానికి పెద్ద ప్రసిద్ధి నేనేం భావించట్లా. ఇందులో ఉన్న పరిశుద్ధుల అనుభవాలనే మరి చాలా గొప్ప అని భావిస్తున్నాను. అందులో కొద్దో గొప్ప నేర్చుకుని ఏ రోజుకి ఆ రోజు సరి చేసుకుంటూ దిద్దుకుంటూ మెల్లిగా ఎదుగుతున్నా అని మాత్రం చెప్పగలను, గట్టిగా చెప్పగలను, అందులో డౌట్ ఏమీ లేదు. ఇంకా నువ్వు సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మను కాదు కానీ సంపూర్ణ సిద్ధి పొందుటకే నలగొట్టుకుంటున్న వ్యక్తిని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, అందులో డౌట్ ఏమీ లేదు. ఇదివరకు కన్నా ఖచ్చితంగా మార్పు ఉంది, ఎదుగుదల ఉంది, కానీ ఇంకా పాకానికి రాలేదని ఒప్పుకోగలం. ఇందులో ఏమి తేడా లేని స్టేట్మెంట్లు ఇవన్నీ. దేవుని ఎదుట ఏం చెప్పాలో మీ ఎదురు చెప్పేసినదంతా, ఏం ఆర్మరగల లేదు ఇక. కాబట్టి ప్రియులారా, ఈ పూట మన ప్రార్థన జీవితానికి సంబంధించినటువంటి ఒక చర్చ చేద్దాం. ప్రార్థన ఎవరు ముగించాలి అంటలా మీరు? ఆమేన్. ప్రేమ అంటే ఎవరు అనుకున్నాం? ఇప్పుడు ప్రేమ అతిశయము చేత అంటే దేవుని గురించిన అతిశయంతో మూర్చిల్లిపోతున్నాను నేను. ఆయన ప్రేమ, ఆయన గొప్పతనం అయ్యా వర్ణిస్తుంటే ఆరాధిస్తుంటే పిచ్చెక్కిపోతుంది నాకు. డబ్బును చూసి పిచ్చెక్కట్లా, నా వెనకున్న ధనం చూసి పిచ్చెక్కట్లా. నీ ప్రేమను గూర్చిన అతిశయం, ఇంత ప్రేమ ఏంటి, ఇంత గొప్పతనం ఏంటి, ఇంత విశేషం ఏంటి, వాటిని గురించి అతిశయిస్తే ఆనందపడిపోయి మురిసిపోతుంటే ఇక పిచ్చెక్కిపోతున్నా, మైమిరిచిపోతున్నాను నేను. ఒకలాంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాడు, అందులోంచి బయటికి రావట్లా. ఈడు పిచ్చోడు అయిపోయాడు రోయ్ అని 10 మంది అంటున్నారు. నిజం అది. ఆయన ప్రేమ పిచ్చి పట్టింది నాకు. ఆమేన్. మీకు ఇందాక అన్నాను, మగసిరి కలిగిన ప్రార్థన అని దేవుని చేత మెప్పు పొందిన యాకోబు రాత్రంతా చేసిన ప్రార్థనలో మాటలు తక్కువ అనండి. ఆ తక్కువ పదం కూడా ఏంటి, ఒకటేగా వాడింది. ఏంటది? నీవు నన్ను ఆశీర్వదించగా నేను నిన్ను ఆశీర్వదించు 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 అని నాన్ స్టాప్గా అన్నాడు. తెల్లవారులు 12 గంటలు ఒక పాట ఉంది, నీ ఆశీర్వాదమే ఆశీర్వాదమే ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే. అసలు ఒక్క పదంతో మొత్తం చరణం గిట్టుబాటు చేయొచ్చు నాకు తెలియదు. నేను ఎన్నో పాటలు రాశాను కానీ అరే నేను ఏమిటి ఆలేంటి అసలు. నీ ఆశీర్వాదమే ఆశీర్వాదమే ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే. దానికి సంగీతం, తాళం, చప్పట్లు, హోరు. ఓరే నాయనో, నన్ను ఆశీర్వదించనే ఒక్క మాటే రాత్రి అంతా ప్రార్థన చేసిన యాకోబు కూడా ఆ మాటే పలుకుతూ లేడు. నిజానికి అతను పదాలు కాదు, అతని కన్నులే ఎక్కువ మాట్లాడింది. గోల పెట్టి కాలుబడి ఏడుతాడు మధ్య మధ్యలో అయ్యా ఆశీర్వదించయ్యా అన్నాడు, ఏడుతున్నాడు. ఎప్పుడైనా ఒకసారి వస్తుందా పదం, కానీ మ్యాక్సిమం ప్రార్థనే ఏడుపే కదా. సరే ఒక ప్రార్థన చెప్పా, మోషే 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండలేదా? మీరు మాట్లాడాలి సరిగ్గా. మాట్లాడింది ఏముంది, వింటమే. నా ధ్యానం మీకేమైనా అర్థమవుతుందా? యాకోబు రాత్రంతా ప్రార్థన చేస్తే మాటలు తక్కువ, కన్నీరు తప్ప. మోషే 40 రోజులు ప్రార్థన చేస్తే వినడం తప్ప మాట్లాడింది తక్కువ. దాని కూడా ప్రార్థన అనాలి. ఇప్పుడు 40 రోజులు నాన్ స్టాప్గా మొర్ర పెట్టి మొత్తుకుని మనకున్నాయి కదా. 40 రోజులు నాన్ స్టాప్గా ఎన్న ఏడాది వచ్చినాయి మనకి. మరి పరిశుద్ధుల ప్రార్థనలకు స్థాయికి మన ప్రార్థన ఎదగాలన్నమాట తప్ప పెద్దగా ఏకీపించలేదు మీరు. మరి సదానందం గారి సంఘం కూడా సదా మౌనంగా ఉంటుంది ఏంటో. అయ్యారు మావాడు వస్తున్నాడు, ఎక్కువ తక్కువ మాట్లాడి బాగుంటారు అని చెప్పినట్టున్నారు మీరు. సాధ్యం మౌనంగా ఉండండి, ఎందుకన్నా మంచిదిరా బాబు అని అయ్యగారు హెచ్చరికలు జారీ చేసి ఉన్నారేమో అని డౌట్ వస్తుంది నాకు. అయ్యగారు సంఘ బిడ్డలందరూ స్తోత్రం చెప్పండి. చూసావా ఇంతమంది ఉన్నారు.
రాత్రంతా ప్రార్థన చేసినటువంటి యాకోబు ప్రార్థనలో మాటలు కరువు, కన్నీరే ఎక్కువ. మోషే 40 రోజుల ప్రార్థనలో వినడమే ఎక్కువ. ఏమండి, సంవత్సరాలు కంటిన్యూగా చేసినటువంటి సమయాలు ప్రార్థనలో కనిపెట్టడమే ఎక్కువ. సందర్భం గుర్తొచ్చిందా మీకు? సౌలు పతనం అయిపోయిన శామ్యుల్ ఇయర్స్ టుగెదర్ ప్రార్థన చేశాడు. అక్కడ రాసిన భాష అని తెలుసా? మరలా సౌలును దర్శింపవెళ్ళలేదు, కానీ అతని విషయమై దుఃఖపడుతూ చింతాక్రాంతుడవుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఒక దినాన దేవుడు శామ్యూల్ అని పిలిచి, సౌలు పతనమైపోయిన స్థానమును అతని కంటే యోగ్యునితో నేను భర్తీ చేస్తున్నానంటే అప్పుడు లేచాడు. ఒకటే ఏడుపు, ప్రభువా నువ్వు ఏరుకోరి అభిషేకించుకున్నావయ్యా, ఎక్కడో చిన్న గోత్రం తెచ్చిపెట్టుకున్న వాడు ఇట్ట చేశాడయ్యా, నీ స్థానం వాడికి వాడు ఇట్ట చేశాడయ్యా. ఒకటే ఏడుపు. నేనేమన్నానంటే ప్రార్థన ఒక చోట కన్నీరు తప్ప మాటలు లేవు, మరో చోట వినడం తప్ప మాటలు లేవు, మరో చోట కనిపెట్టడం తప్ప అడగటం లేదు. ఇంకో కాస్ట్లీ చెప్తాను, దాని గురించి ఎక్కువ చెప్తాను. ఇప్పుడు ఆదికాండం 18, అది మీరు చూడాల్సిన ముచ్చట. ఇవన్నీ పొడి పొడికి చెప్పి అది కొంచెం ఎక్కువగా. ఆదికాండం 18లో ప్రార్థించింది ఎవరు? అబ్రహాం గారు. అప్పటికే అబ్రహాం అయిపోయారు కదా. ఆయన గారి ప్రార్థన నాకు చాలా 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 ఆశ్చర్యం, ఆనందం. ఎందుకు ఆశ్చర్యం అంటారేమో, ఆ సిచ్యుయేషన్ మీకు చెప్తాను లాస్ట్లో. మోషే ప్రార్థనకు పేరెట్టానుగా, యాకోబు ప్రార్థన పేరెట్టానుగా, సమూయేలు ప్రార్థనకు పేరెట్టానుగా, దీనికి కూడా పెడతాను లాస్ట్లో. చూసారు కాదు కానీ 18 మీరు చదవక్కర్లేదు, నేను అలా చెప్తా ఉంటాను, వినండి. బహు దుఃఖములో, కష్టములో, శ్రమలో, వేదనలో, బాధలో ఉండగా దేవదేవుడు తన సంపూర్ణ మహిమ ప్రత్యక్షత అబ్రహాం గారికి ఇచ్చారు. ఆ సీను సిచ్యుయేషన్ ఎట్లాంటిది? హాగరమేమో పంపించేశాడు, శారమేమో చాలా కోపంగా ఉంది, ఇష్మాయేలు మీద మమకారం టన్నుల కొద్దీ ఉంది. ఎందుకంటే తన తొలి సంతానం, దేవుని చిత్తం కాదు, దేవుని ఏర్పాటు కాదు, కానీ తాను కన్న కుమారుడు. పంపించేయి అని దేవుడు కూడా అనేసరికి మరో గత్యంతరం లేక పంపాల్సి వచ్చింది, కానీ ఏడుస్తూనే ఉన్నాడు. అయ్యా నీ సన్నిధిలో బ్రతకని బాబుని అని మొరపెట్టుకున్నాడు. బాధపడకలేవా అని కూడా నేను రాజులను చేస్తాను, టెన్షన్ పడొద్దని చెప్పి అన్నాడు. ఇంట్లోకి వెళ్తే శారమ్మ మూమెంట్ ఎలా ఉంది? ఈ కొంపలో ఉంటే అదన్న ఉండలేదు, నేను ఉండాలి. ఆమె తెచ్చి బతిమేలు పెళ్లి చేసింది. పెళ్లి చేశాక మేకే కూర్చుంది. ఆ పదం ఎందుకన్నాను? హాగర్ దృష్టికి వీరు నీచురాలుగా కనపడిందంట. అంటగిన్నెలు కడుక్కుని దాన్ని తీసుకొచ్చి ఈ స్థాయి ఇస్తే, నీకు కలిగించిన స్థానాన్ని బట్టి అపరిమితమైన కృతజ్ఞత కలిగి ఉండాలి, కానీ నీకు అలాంటి భావం ఏర్పడితే ఎంత తప్పది. సరే అయిపోయింది. పుట్టి నీళ్ళ తిత్తి చేతికిచ్చి కొడుకుని సంకన పెట్టకపో అన్నాడు. నా బతుకుని అన్యాయం చేసావని వెనక్కి చూసుకుంటూ ఆమె వెళ్తుంది. ఈడు నానాని చేతులు జాతి ఏడుతున్నాడు. ఆడు పొదల చోటను తక్కువ పెద్ద పుల్లగా చూస్తుంది ఈ అమ్మ. ఎవరో శారమ్మ. అందుకని ఎండవేళ కూడా వచ్చి గుమ్మలో కూర్చున్నాడు. ఎవడైనా ఎండవేళ గుడార ద్వారంలో కూర్చుంటాడా? చల్లపొడి కూర్చుంటాడు. అంతే, లోపల వేడే ఎక్కువ ఉంది, పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక ఉద్దిగా లోపల అన్యాయం చేశానని బాధ, దేవుని మాటను దర్శనాన్ని పంచుకోలేదు, తప్పు జరిగిపోయిందని 100 రకాలుగా ఉన్నాయి పరిస్థితులు. అవన్నీ స్వయం కృతాపరాధాలేగా, కంగారు పడతామేగా. దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చాడు దేవుడు, ఏం కవర్ చేయలే.
తగిన ట్రీట్మెంట్ ఇచ్చి బాధపడుతుంటే అప్పుడు వచ్చాడు. నానా నీకేం కావాలరా? స్తోత్రం చెప్పండి. మనకున్న దుఃఖం ఒకవైపు ఎలగొట్టాల్సి వచ్చింది, ఒకవైపు కోల్పోతున్నాం, ఒకవైపు దోషిగా నిలబడుతున్నాం. ఇంత దుఃఖములు ఉండగా దేవుడే, నా మాట అందరూ వినాలి ఇప్పుడు, అయ్యగారులు అమ్మగారులు, దేవుడే సంపూర్ణమైతే నీ ఎదురు ప్రత్యక్షమైతే నువ్వేం చేస్తావు? కాళ్ళ మీద పడిపోయి కదా, గట్టిగా కాళ్ళు పట్టేసుకొని ఈ బాధ నుంచి విడిపించయ్యా, ఈ గాయాన్ని మాన్పయ్యా, పరిస్థితులు చక్కదిద్దు ప్రభా, నువ్వు జోక్యం చేసుకో ప్రభా. ఓ హాగరును ఓదార్చు ప్రభా, ఇష్మాయిలను కాపాడుతండి, షారమును గద్దించు ప్రభా. ఈ అప్లికేషన్ కిలోమీటర్ ఉంటుంది, అవునా కాదా? కానీ అబ్రహాం ఏం చేయాడు తెలుసా? సాష్టాంగ పడిపోయి, నోట్ చేసుకుని ఈ పాయింట్స్ అన్నీ కూడా మనసులో, సాష్టాంగ పడిపోయి, ప్రభువా నీ కటాక్షము నీ దాసుని మీద ఉంటే దాటిపోవద్దు. ఇప్పటికే చాలా కోల్పోయాను, సంతోషాన్ని కోల్పోయాను, సమాధానాన్ని కోల్పోయాను, కొంత నీతిని కూడా కోల్పోయానా అన్న అపరాధ భావం కలుగుతుంది నాకు. నా తొలిచూలు కుమారుని కోల్పోయాను, మధ్యలో అకస్మాత్తుగా వచ్చిన బంధాలను కోల్పోతున్నాను, ఆరంభం నుంచి ఉన్న బంధంతో ఉన్న సమాధానం చాలా కోల్పోతున్నాను. నీవైనా నన్ను విడిచిపెట్టగయ్యా ప్లీజ్ అయ్యా. సంతోషం వెళ్ళిపోయింది, సమాధానం వెళ్ళిపోయింది, ధైర్యం వెళ్ళిపోయింది. సింహంలో బతికిన రాజులు గుమ్మాలో పెట్టి నుంచోబెట్టిన అని ఇప్పుడు ఏదో తలంచుకోవాల్సి వస్తుంది, నాకు తేడా వచ్చేసింది. లార్డ్ ప్లీజ్ డు నాట్ లీవ్ మీ, నన్ను మాత్రం వదిలిపెట్టకయ్యా, నన్ను వదిలిపెట్టకయ్యా అని ఏడుస్తున్నాడు. నాకే కళ్ళలో నీరు తిరుగుతాయి, దేవుడికి ఎట్టనిపించుంటుంది. అతని ప్రేమకి, అతని భక్తికి ముగ్ధుడైపోయినటువంటి దేవుడు, ఈ మాట నోట్ చేసుకోండి, ఉద్దేశపూర్వకము కానీ భావోద్వేగ గడియలలో దొర్లిన చిన్న చిన్న పొరపాట్లను పట్టించుకోలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఉద్దేశపూర్వకము కానీ భావోద్వేగ పరిస్థితుల్లో దొర్లిన చిన్న చిన్న పొరపాట్లని పట్టించుకోలేదు. నేను పొరపాట్లు ఎంకరేజ్ చేయట్లా, ఆయన ప్రేమను మాట్లాడుతున్నాను. అయ్యా నన్ను దాటిపోవద్దయ్యా అని ఏడ్చాడు. సర్లే నాన్న అన్నాడు. నెక్స్ట్ ఏమనాలి మరి? అతను అంటాడు, కాళ్ళు నీళ్లు తెచ్చేదను, కాళ్ళు కడుక్కొనుడి, కొంచెము సేపు ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, త్వరగా మీకు భోజనమును సిద్ధము చేసేదను, తిని మీ ప్రాణములను బలపరుచుకొని వెళ్ళండి. ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకేగా వచ్చారు అన్నాడు. నాకు అసలు అరగంది, నచ్చంది పదం అది. ఇందు నిమిత్తమే కదా మీరు వచ్చితిరి, అందునిమిది వచ్చాడా? ఆకలేసి పరలోకలు ఎవడు అన్నం పెట్టక అబ్బరం గారి ఇంట్లో బాగుంటుందని వచ్చాడా? కొంతమంది ఉంటారు, పలానా ఇంట్లో గోంగూర మాంసం బాగుంటుంది అంటని తింటాకే వచ్చి చూడు ఉంటాడు. మీకు ఎవరెవరో కళ్ళ ముందుకు వస్తే వాళ్ళందరూ గుర్తు చేసుకోమాకండి, ఇప్పుడు వాక్యమే ఇది ఆడే అట్టొద్దు. ఆ పదం ఏమన్నా అంగీకారం మీరు చెప్పండి. అయ్యా భోంచేసి వెళ్ళండి అయ్యా, రాకరాకి దీనుడింటికి వచ్చారు, అంతవరకు బాగుంది. ఇందు నిమిత్తమే కదా మీరు వచ్చి అంటే తింటాకు వచ్చాడండి దేవుడు. అసలు ఆయన రేంజ్గా భాష మాట్లాడవచ్చా? ఆయన రేంజే కాదు, నన్ను అంటేనే తిన్నా అసలు నేను. అయ్యగారు రండి భోజనం చేయండి, అందుకే కదా వచ్చారంటే నేను తింటానా? ఆడు భోజనానికే పిలిచిన, ఆడు పిలిచినందుకే భోజనం చేయటానికే నేను వచ్చిన, ఇందుకే కదా వచ్చారు రండి తినండి అంటే నేను తింటాను. నేనైతే తిన, మీరు కూడా తింటాడేమో కానీ. ఫస్ట్ పడి ఆకలితో సత్తాను పొరపాటును కూడా తిన్నాం. అది ఒక మట్టి మనిషికి, ఒక పాపిస్టోడికి కూడా రోషం తెప్పించే పాయింట్ కదా. ఆయన ఏమనలేదు ఏంటి అసలు? నేను దేవుని ప్రేమకు ఫిదా అయిపోయిన ఒక సందర్భం అది. అంటే దేవుడు అతని భాషని, పదాలని కాదు, అతని మనసును, హృదయాన్ని చూస్తున్నాడు. వీడి నేనంటే పిచ్చి ప్రేమ, నా కోసం అందరిని అన్నింటిని వదిలేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తిరిగిపోయినా బయలుదేరిపోయాడు. పిచ్చి ప్రేమతో కని ముద్దులాడుతున్న కొడుకు ఎవరై పంపించారంటే పంపించాడు. నాకన్నా ఎక్కువ ఎవరో కాదు, నేను వచ్చిన ఆనందంలో ఉబ్బి తబ్బిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏదో అన్నాడు కానీ పాపండి తెలియచావదు.
అని ఆ పిచ్చి ప్రేమని యాక్సెప్ట్ చేసింది దేవుడు. చెట్టు కింద కూర్చున్నాడు సార్. ఏది వంట చేసే వరకు బైబిల్లో కొంచెం సేపులో త్వరగా ఉంది కానీ త్వరగా ఎట్ట అయింది అయిద్దా? మామూలు అయితే తోటకూర ఎరగకుండా వండుతారు ఇల్లు. అందుకే ఊర్లో బండి ఆగలేదేమో. మా అన్నగారు నడిపి కరెక్టే, బండి అక్కడ ఆగలా. దేవుని స్తోత్రం. ఏమిటండి, క్రొవ్విన దూడను కోసి త్వరగా వండి రొట్టెలు చేసి జున్ను గట్లంటే అయ్యంటే ఇయ్యంటే ఇన్ని సిద్ధం చేసి పెట్టే వరకు దేవుడు ఆడ కూర్చున్నాడండి. టూ మచ్ కదా? ఇంతసేపు ఆగి మళ్ళీ ఏదో దైవలీల అంతా క్షణములో మాయమాయను అట్టేం కాదు, కూర్చుని తిరిగి తిన్నాడు. అంటే తన మహిమలేమి చూపెట్లా, మామూలుగా యాక్సెప్ట్ చేశాడు అంతే. కొద్దిగా కాస్ట్లీ స్టేట్మెంట్ చెప్తేనే ఇష్టమైతే తీసుకుని లేదు వదిలేయండి. మీ ప్రేమ లేని చోట ఖరీదైన భావనలు అద్భుతమైన పదాలు కూడా యాక్సెప్ట్ అవ్వవు. ప్రేమ ఉంటే చిన్న చిన్న పొరపాట్లు కూడా కొట్టేస్తాడు. మీకు అర్థమైతే ₹1 లేకపోతే లాస్ ఏమి లేదు, దేవుని ఇష్టం. నీ గుండె నిండా యేసయ్య ప్రేమ నిండి ఉంటే అత్యుత్తమగా మహాకవుల స్థాయిలో మాట్లాడలేకపోవచ్చు. నీ ప్రేమ వ్యక్తీకరణలో చిన్న చిన్న భాషా దోషాలు ఉండొచ్చు, పట్టించుకోడు. అబ్జెక్షన్ ఓవర్ రూల్, ఇట్స్ ఆల్ రైట్. Even that is accepted in the sight of God because of the love behind that. When you don't have such love towards God, even the super selected framed words are not accepted. ది మధ్యాంతరహితుడో ఇన్ని పదాలు పోగేసుకుంటే అలాగే అడేవాడు. ఆల్రెడీ కందనకాయలు వండారు, అడిగి తెలియదు. దోసకాయల పిచ్చి మొక్క. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అమ్మకం కరెక్ట్ కానీ ఈ వీధి కరెక్ట్ కాదు. ఈ పూట ఇది ఆడ పొయ్యి ఎలగలేదు రయ్యా, ఒకటే పెద్ద పొయ్యి. హల్లెలూయా. ఇంతలో కూటం పెట్టాక ఎవడు సార్ దోసకాయలు కొంటాడు? అమ్మాయికి కాబోతాడు. అబ్రహాము ప్రార్థనా జీవితాన్ని మీ దృష్టికి తెస్తాను, సీరియస్గా వినండి. దేవుని కాళ్ళ మీద పడి కష్టం చెప్పుకొని బాధ చెప్పుకొని బోరుని ఆడవలసిన టైం అది. ఏదో ఒక కృప అడుక్కోవలసిన టైం అది. సిచ్యుయేషన్ అలాంటిది, అవునా కాదా? కానీ ఆ టైంలో అబ్రహాం ఏం చేయడు తెలుసా? కాళ్ళకి నీళ్ళు ఇస్తానంటాడు, కాసేపు అలసర తీసుకోమంటాడు, భోజనం పెట్టి మీ ప్రాణం బలపరుచుకోండి అంటాడు. ఎంతసేపు దేవునికి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు కానీ దేవుణ్ణి అడిగే ప్రయత్నం కూడా చేయాలి. That is the peaks of prayer life. Prayer is something outpouring your heart at the feet of the Lord, not expecting all the time to receive something from above. That is prayer. ప్రార్థనగా దేవుని పాదముల మీద నీ హృదయమును కృమ్మరించుకోవడం తప్ప అస్తమాను అడగటం పొందుకునే తాపత్రయం కాదు. నా దేవుడు నా కోసం వచ్చాడు, నేను ఆయనకి ఇవ్వాలి, ఇంటికి వచ్చి అడుగుతాను తప్పదే అన్న ఫీలింగ్ ఉంది ఆయనకి. మీకు అర్థమైందా? నన్ను ప్రేమించి నా ఇంటికి వచ్చాను అడిగి అడుగుతాం తప్పదే, మనం ఇవ్వాలి. కానీ ఏమైనా అవసరం అయితే ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అడుగుదాంలే. మనం ప్రేమించి మన ఇంటికి వస్తే అయ్యి అడుగుతుంది తప్పది, మనం ఇవ్వాలి ఏదన్నా. నా ప్రాణమా అడగకము ఇవ్వము అని చెప్తున్నాడు అనమాట. నిన్ను ప్రేమించి నీ ఇంటికి వచ్చిన వాడిని అడగటం బుద్ధి లేకపోతే ఊరుక ప్రాణమా అడగ పద్దాక అని చెప్తున్నాడు. అడిగే ఆత్మను ఆపేసి ఇచ్చే ఆత్మనే రేపుతున్నాడు. కాస్త నీళ్ళు ఇచ్చాడు, సాష్టాంగపడి ఆరాధన చేశాడు. కూర్చోబాబు నీ దాన్ని కొంచెం ప్రాణం అలసట తీసుకో అంటాడు, కొంచెం భోజనం ప్రాణం బలపరుచుకో అంటాడు. అతని మనసు చూడండి, ఏం అడగట్లా కదా. దేవుడే భోంచేశాక మీదటికి ఈ సంవత్సరం ఈ రోజుకి. ఇంతకు ముందు కూడా వాగ్దానం ఉంది కొడుకుని ఇస్తానని, ఎక్కడ ఎప్పుడో చెప్పాడు 17లోనే. కానీ ఈసారి డేట్ చెప్పాడు మళ్ళీ ఈరోజు. ఇంత నిర్దిష్టంగా వాగ్దానం అంతకుముందు వాగ్దానం ఉంది కానీ ఇంత తారీఖు చెప్పలా. తారీఖు చెప్పాక నీవైతే ఏం చేస్తావు చెప్పు? హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అదిగో
ఉంటుంది అట్లా మూమెంటు సహజంగా. నేను బైబిల్ 100 సార్లు ఆ చాప్టర్ను, ఆ పదానికి అసలు రెస్పాన్స్ లేదు అపరాధ దగ్గర నుంచి. మీదటికి ఈ సంవత్సరం నీ ఒడిలో కొడుకుంటాడంటే థ్యాంక్స్ అని కాదు, ఆమెన్ అని కాదు, హల్లెలూయా అని కాదు, ఒక్క పదం లేదు సార్. నేను మరీ అసలు అడగట్లేదు ఏంట్రా బాబు అనేదే నాకు పిచ్చెక్కిచ్చేసింది. దేవుడే కాళ్ళ దగ్గరకు వచ్చి నుంచుంటే అడగాల వద్దా? అయ్యా మరి ఇన్ని బాధలన్నీ ఆ నివ్వక నువ్వు ఇస్తాక నీ చేద్దాం, మాకు నీ తగులు కావు, అసలు నీ దండం పెట్టి ఇప్పటికే నిచ్చాయి అనాలిగా. అసలు ఆ పదమే లేదు. చూసి ఆయనే ఇచ్చాడు, ఇస్తే కూడా థ్యాంక్ యూ అని కూడా అట్లా. అది పెద్ద విషయం కాదులే ప్రభా, నువ్వు వచ్చా నాకు అదే 10,000. అసలు ఏందండి నా ధ్యానం మీకు చెప్తున్నాను అంతే, పెద్ద ప్రసంగం ఏం కాదు. లోపల శారమ్మ నవ్విందంట. ఇక 90 సంవత్సరాలకి ఇప్పుడు పిల్లలు పడతారని. ఏటో చిత్రం. షారా నేను నవ్వలేదు, నవ్వావు. అప్పుడు కూడా మరొకటి మాడతల. పాయింట్ పట్టుకోండి, నేను చెప్పేది శారమ్మ గురించి కాదు, అబ్రాం గురించి. అసలు మనం రెస్పాండ్ అయ్యే టైమా కాదా చెప్పండి? అది ఎప్పుడైనా మాట్లాడతాం. చాలా సైలెంట్గా ఉన్నాడు. అంటే సంతానము పొందుట, దేవుని వద్ద నుండి ఏదైనా పొందుట ఆయన ప్రేయర్ పాయింట్ కాదు. అప్పుడు ఆ గడియ అసలు పొందుకోవటం అన్న కాన్సెప్ట్ లేని ప్రార్థన ఇవ్వడం చేస్తాడు సార్. అసలు మీరు ఊహించండి, పొందుకొనుట అనే కాన్సెప్ట్ లేని ప్రేయర్ ఎవరు చేస్తాడు సార్ భూమి మీద? అంటే ప్రేయర్ అంటే ఆయనతో స్పెండ్ చేయటం, ప్రేయర్ అంటే ఆయనకి ఇవ్వడం, ప్రేయర్ అంటే ఆయన సాగిలు పట్టడం, ప్రేయర్ అంటే ఆయన ఆనందపరచడం, ప్రేయర్ అంటే ఆయనకి ఏదైనా పెట్టడం, అడగటం కాదు అనే ప్రార్థన ఏమైనా అర్థమైందా మనకు? అసలు ప్రేయర్ అంటే అడుగుట, పొందుకొనుట, దీవించబట్ట. మనకి ఈ క్లాసులోంచి పై క్లాసుకు వస్తలేదు బండి. కాకపోతే ప్రార్థనగా అందరూ రేంజ్ మంది అంటున్నాగా, ఆది కాండం తెలిసి వస్తలేదు. పాత నిబంధన మహిమను గురించి ఏమన్నా 2 కొరింథీ 3:14 అది తగ్గిపోయే మహిమ. 18వ వచనం అంతకంతకు అధికమయ్యే మహిమ. కొత్త నిబంధన సంఘం. మరి వాళ్ళ ప్రార్థన స్థాయి కన్నా మన ప్రార్థన స్థాయి పెద్దగా ఉండాలిగా, మహిమకరంగా ఉండాలిగా. ఇంకా రీచ్ చేసి వస్తలేదుగా బండి. సరే వినండి, ఇంకా అవ్వలేదా 18వ అధ్యాయం? నేను సుమారు 14 దాకా వచ్చాను ఇప్పుడు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఈయనేం రెస్పాండ్ అవ్వలేదు, చేతులు కట్టుకుని మౌనంగా ఉన్నాడు. ఆమె నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు నువ్వు అన్నాడు. నవ్వలేదు, నవ్వావు అంద. ఆమె భయపడి నోరు మూసేసింది. ఈయన మాత్రం సైలెంట్గా ఉన్నాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్ స్టార్ట్ అయిపోయింది. నేను చేయబో కార్యమున అబ్రాహామునకు దాచేదనా. సబ్జెక్ట్ వేరే స్టార్ట్ అయింది. ఇప్పుడు పట్టుకోండి. ఇలా అనగానే వెంటనే అబ్రాహాం, ఏంటి ప్రభా నీ కొడుకుని ఇస్తాండ్రంటే మాట్లాడలేదు మనిషి. తారీఖు చెప్తే థ్యాంక్స్ చెప్పలేదు. ఈ సందర్భంలో భార్యను గురించి మాట్లాడుతుంటే మౌనంగా ఉన్నాడు. నువ్వు నా ఫ్రెండు కదా నాన్న, నీకు చెప్పకుండా ఉండలేకపోతుందంటే, చెప్పయ్యా నీకు ఎలా ఉపయోగపడగలను నేను. చాలా దుఃఖం వస్తుంది నాకు. ఏం స్థాయి అండి, అసలు ఏం స్థాయి అండి బాబు. అసలు అది ఆయన హృదయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి హృదయం కరిగిపోవటమే. ఏం స్థాయి అండి ఆ భక్తుడిది. అక్కడ నాకు ఇష్టమైన మాటలు ఏంటి ప్రభు అంటే, సొదొమ గురించిన మొర నాకు పరలోకానికి చేరింది, నేను విన్నట్లుగా లైఫ్. ఇదంతా కూడా ప్రాక్టీస్ చేయడానికి అవసరమైన ఒక మోడల్ ప్రేయర్. ఐ రిసీవ్ అనే కర్చీఫ్ కాదు ఇది, ప్రాక్టీస్ చేయాల్సిన మోడల్. మీ ఇష్టం. నేనైతే ఆ పని మీద ఉన్నాను. ఇంత తక్కువ నిద్రపోయి ఎట్ట తిరుగుతున్నావు నువ్వు అంటాడు. అసలు తక్కువ నిద్రపోబట్టే తిరుగుతున్నా. ఒళ్ళు దీన్ని పడుకుంటే ఎంత పని యాడ్ చేయగలుగుతున్నావు అన్నా. 2 పులకాలు తినే తెట్ట అరుతున్నావు అంటే 7 పులకాలు తిరిగితే బాగా అరుతున్నా. ఇది తిండితో చేసే పని కాదుగా అసలు. ఏదో అటు నడుస్తుంది బండి అంతే. పోనీ ఎవడన్నా బాగా బలవంతుడన్నా బాగా తింటే బాగా చెప్పగలరా? పోనీ చెప్పు.
శరీరం ఉన్నాం కనుక ఏదో మనసట్టు అనిపిస్తుంది అంతే. మినిమం తినేవాడే మ్యాక్సిమం పని చేస్తాడు, మ్యాక్సిమం తినేవాడు మినిమం పని చేస్తాడు. నువ్వు రాసి పెట్టుకో, దేవునికి స్తోత్రం. అంటే మరీ అవసరానికంటే తక్కువ తిని చచ్చిపోమని నేను చెప్పట్లా. మినిమం శరీరానికి ఎంత అవసరమో తిను, తప్పకుండా తిను, నువ్వు బాగా పని చేస్తావు. ఆ మినిమం రేంజ్ దాటిపోయి కూడా ఇంకా తినేస్తున్నావు అనుకో, వేస్ట్. తిండికి సంబంధించి ఒక ఉదాహరణ, ఒక గ్లాస్ అక్కడ పెట్టి బిందె నీళ్ళు పోసావు, ఎన్ని పడతాయి? మిగతాయి అంతే. నీకు అవసరమైందే ఉంటుంది, వేస్ట్. తెగ తినేస్తే రాదు. బిందెడు పోతే బిందెడు పట్టవు సార్, అందులో గ్లాసే పడతాయి. పనికి మాల క్యాలిక్యులేషను. ఆదికాండం 18:7 పాయింట్స్ చెప్పాను మీకు. నీ కన్నుల్లో దేవుని పెట్టుకో, ఆశల అవసరాలు కాదు. 2 సాష్టాంగ పడిపోయిన ఆరాధన చేయి. 3 ఇవ్వడానికి ప్రయత్నం తీసుకోవడానికి కాదు. 4 నిలిచి ఉండు. 5 సమీపించు. 6 ప్రాణాలకు తెగించి విజ్ఞాపన చేయి. 7 దేవుడు ముగిస్తే బయటికి రా. ఇట్ ఈస్ ద మోడల్ ప్రేయర్. మీరు ఒక రాత్రి అబ్రహంలా ప్రార్థన చేయాలనుకుంటే మీ కన్నుల్లో ఏముండాలి? ఆశలు అవసరాలు ఉండకూడదు. దేవుని చూడాలి, ప్రత్యక్షత కాలి, దర్శనం కాలి, అది పెట్టుకోవాలి అంతే. ఈ రాత్రి దడగాలి, 100 పాయింట్లు పెట్టి కూర్చోబాకు. ఇవ్వడానికి ఇష్టపడు. ఆరాధన, ప్రార్థన, సమర్పణ ఇవ్వడానికి ఇష్టపడు. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన చేయలేకపోతున్నానే, ఈ ప్రార్థన నా జీవితంలో లేదే అని సిక్కవాలి నువ్వు. ఎరా డల్గొన్నావేంటి అన్న, పొద్దున్న టిఫిన్ చేయలేదన్నా, ఇంకెప్పుడు ఇదే. నిద్ర లేకపోతే ముఖం పీక్కుపోద్ది, సరైన పదార్థం పడకపోతే ముఖం పీక్కుపోద్ది. ఎందుకు ఈసారి ప్రార్థనలో దేవుని దర్శించలేదన్నా? అందుకు సిక్కవాలి నువ్వు. అది లవ్ సిక్ అంటే. ఆమేన్. ప్రేమాతిశయము చేత మూర్చిల్లిపోయే ఒక ఆత్మానుభవంలోనికి, ప్రార్థన శిఖరాగ్ర స్థాయికి దేవుడే దిగి వచ్చి కనపడి ఏం కావాలో కోరుకోరని అడిగితే కూడా దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ అడగకుండా ఉండడానికి నువ్వు ఆ వైరాగ్యం ఆ నిగ్రహం నీకు వస్తే నువ్వు పీక్స్లో ఉన్నట్లు లెక్క ప్రేయర్లో. ఇది అర్థం, కొలమానం చూసుకో, సరిపోద్ది నీకు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ స్థాయి ప్రార్థన అభ్యాసం చేద్దాం. ఇలాంటి ప్రార్థనాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. ప్రార్థన చేయదము. ఐరన్ టేబుల్స్ అవి. ప్రార్థనలు జరిగే తుఫాన్లు వస్తున్నాయి చూడండి, ఏం భయం లేదు. అందరము స్వరమెత్తి చేతులెత్తి కొద్దిసేపు అయినా దేవునికి స్తోత్రాలు చెబుదాం. అబ్రహాము లాంటి మనస్సు, అబ్రహాము లాంటి ప్రార్థన, అబ్రహాము లాంటి భారం. దేవుడే ప్రత్యక్షమైతే కూడా అడగకుండా దేవునికి ఏమన్నా ఇవ్వాలి అని తాపత్రయపడే ప్రార్థన. ఏమివ్వగలవు? విరిగిన మనస్సే కదా. ఏమివ్వగలవు? కృతజ్ఞత ఆరాధనే కదా. దేవుణ్ణి అడిగే ప్రార్థనలు మనందరికీ వచ్చు, దేవునికి ఇచ్చే ప్రార్థన. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి దేవుని అడిగి పొందుకునే ప్రార్థనలు చేశాం. దేవునికి ఇచ్చి సంతోషపరిచే ప్రార్థనకు అలవాటు అవుదాం. ఆశపడండి, ప్రభువా నాకు ఎలాంటి స్థాయి కావాలి ప్రభువా,
అలాంటి ప్రార్థన ఆత్మ కావాలి ప్రభా, అలాంటి ప్రార్థన ఆత్మ కావాలి ప్రభా. చేయాలి మంచిగా, చేయాలి మంచిగా. గెత్సెమనలో చెమట రక్తమయ్యేదాకా యేసు ప్రార్థించింది తండ్రి చిత్తం నెరవేర్చబడటం కోసం. అంతగా దుఃఖము సలిపినది తండ్రి చిత్తం కోసమే సుమా. దేవునికి ఏదన్నా ఇవ్వాలి. నా దగ్గరికి వచ్చాడు, నా గదిలోకి వచ్చాడు, నా ఇంట్లోకి వచ్చాడు ఆయన. నేను ఏదన్నా ఇవ్వాలి ప్రభువుకి. ఎన్నో పొందుకున్నాను ప్రభు దగ్గర. ఈ రోజున ప్రభు దప్పిక తీర్చాలి, ప్రభు ఆకలి తీర్చాలి, ప్రభువుని సంతోషపరచాలి. మౌనంగా ప్రార్థన చేయడానికి ఇది వ్యక్తిగత ప్రార్థన కాదు, రహస్య ప్రార్థన కాదు, సంఘముగా మనందరం కలిసి ప్రార్థన చేసే అంశం. Thank you Lord, hallelujah, 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 hallelujah. Thank you Lord, 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 hallelujah, hallelujah, hallelujah. ఓ తండ్రి, 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 ఆ మనస్సు నాకు ఇవ్వండి, ఆ మనస్సు నాకు ఇవ్వండి, అలాంటి హృదయం నాకు ఇవ్వండి, ఆ భారం నాకు ఇవ్వండి, ఆ సమర్పణ నాకు ఇవ్వండి. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థించుదాం దేవుని పాదాల దగ్గర. అబ్రహాము వంటి మనస్సు ప్రార్థనలో మనము పొందుకోవడము కాదు, మన నుంచి దేవునికి ఏదైనా ఇవ్వగలగాలి. ప్రైజ్ ది లార్డ్. సర్వాంగ హోమముగా మన జీవితాన్ని సమర్పించగలగాలి. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ హస్తపు నీడకు నీ సన్నిధిలో
దీనుడనై కాచుకోనేదని కృప ఎన్నడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకోనేదని కృప ఎన్నడు. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వా ప్రార్థన పూర్వకంగా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా స్తోత్రం అర్హునిగా మార్చెను.